హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీతో నేను మంచి టేస్టీ అయిన హెల్తీ రెసిపీ తోటి వచ్చేసాను. అదే అండి జొన్న రొట్టెలు. దీన్ని నేను అన్నీ కలిపి మంచిగా హెల్తీగా నేను ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి నేను సొరకాయ తురుము, అలాగే క్యారెట్ తురుము, పల్లీల పొడి, అలాగే ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నానండి. అందుకనే హెల్తీ అన్నాను. దీనికి నేను ఏ గోధుమ పిండి కానీ, లేదంటే బియ్యం పిండి, అదే శనగపిండి ఏవి యాడ్ చేయకుండా చేసుకున్న రొట్టెలండి ఇది. ఓన్లీ జొన్న పిండితోనే. అందుకని చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. ఇది డయాబెటిక్ వాళ్ళకు కూడాను చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా మంచిది ఇది. అందరూ ట్రై చేయొచ్చు. ఇది గ్లూటెన్ ఫ్రీ కాబట్టి గ్లూటెన్ ఫ్రీ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఇది. అందరూ గోధుమ పిండి తినలేరు కదా! వాళ్ళు ఇలాగా మంచిగా టేస్టీగా చేసుకొని కూడా తినేసేయొచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ నేను జొన్న పిండిని తీసేసుకున్నాను. దాంట్లోనే నువ్వులు కూడా వేసేసుకున్నాను. అలాగే సొరకాయను కూడా తురిమి వేసుకున్నాను. ఇప్పుడు అలాగే క్యారెట్‌ని కూడా తురుముకుంటున్నాను. ఇక్కడ మీరు ఇవేమీ లేకుండా కూడా చేసేసుకోవచ్చండి. ఉట్టిగా మన జొన్న పిండి తీసేసుకొని మనకి ఏదో ఒక కూర, పచ్చడి ఉంటాయి కదా! మన ఈ వెజిటబుల్స్ కూడా వేసుకోకుండా చేసుకోవచ్చనమాట నేననేది. ఈ జొన్న పిండిలోనే ఉప్పు, కారం, కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం జీలకర్ర అవన్నీ వేసేసుకొని కూడా చేసేసుకోవచ్చు. ఇది నేను బాగా హెల్తీగా కొంచెం ఫుల్ అయిపోతుంది కదా! ఇక్కడ చూస్తున్నారు కదా! నేనేం తీసుకున్నానో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, ఇంగువ, పసుపు అన్నీ వేసుకుంటున్నాను. అలాగే కసూరి మేతిని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. కసూరి మేతి బదులు మీ దగ్గర మంచిగా ఫ్రెష్‌గా ఉండే మెంతి కూర ఉంటుంది కదా! అది వేసుకున్నా బాగుంటుంది. అది నా దగ్గర లేదు. సో, నేను కసూరి మేతి వాడేశాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు చక్కగా సన్నగా తరిగి పెట్టుకోండి. చూస్తున్నారు కదా! ఇలాగే మనం తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. అలాగే ఈ పల్లీలు ఉన్నాయి కదా! కొంచెం లైట్‌గా వేయించి మరీ ఎక్కువ కాకుండా దాన్ని నేను ఇలా క్రష్ చేసేసుకున్నాను. ఈ చాపర్‌లోనే పొట్టు తీసేసాననమాట వాటికి. ఇవన్నీ కూడా మనం పిండిలో చక్కగా మిక్స్ చేసేసుకొని అన్నీ కలిసేటట్టు దీంట్లో మనం వేడి నీళ్ళు పోసుకోవాలండి. నేను ఇక్కడ ఆల్రెడీ నీళ్ళని వేడి చేసుకొని ఉంచుకున్నాననమాట. ఆ నీళ్ళని పోసుకుంటున్నాను దీంట్లో. జాగ్రత్త అండి, చేతులు కాల్చుకోకండి. అంతా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం చేత్తో కలుపుకోవచ్చు. పిండికి పట్టేస్తాయి కదా నీళ్ళన్నీను, అప్పుడు అంత వేడి ఉండదు. మీరిక్కడ ఏ వెజిటేబుల్స్ లేకపోయినా మెంతి కూర, లేదంటే పాలకూర, ఏదన్నా తోటకూర ఇలాగ ఏదన్నా సరే మీకు నచ్చిన వెజిటేబుల్ ఉంటే ఏదన్నా బాగుండేది. మంచిగా అలా మనం వేసేసుకొని పిండిలో చేసేసుకోవచ్చు. మనం పరాటాలు చేసుకున్నట్టు అలా కూడా చేసేసుకోవచ్చు. ఇది మంచిగా కలుపుకొని దాన్ని మనం రొట్టెలుగా చేసేసుకోవడమే అండి. ఈ రొట్టెలవి జొన్న రొట్టెలు కానీ, రాగి రొట్టెలు కానీ అలవాటు మీద వచ్చేస్తూ ఉంటాయండి. కొంచెం కష్టపడాలి. గోధుమ పిండి అంత ఈజీగా వచ్చేసేవు. సో, ఇక్కడ మనం కలిపేసుకుంటున్నాం కదా మంచిగా. చక్కగా వేడిగా చేసేసుకొని, వేడిగా ఉన్న మీదట మీరు ఏ పచ్చడి, పెరుగు, ఏదన్నా కూర, పప్పు ఏదో ఒకటి ఉంటాయి కదా మనం చేసుకున్నవి ఇంట్లో, వాటిలతో కూడా ఎంజాయ్ చేయొచ్చండి. రాత్రిపూట డిన్నర్‌కి మంచిది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి లంచ్‌లోకి, లేదంటే మనం అప్పటికప్పుడు ఏదన్నా ఫాస్టింగ్ ఇలా చేస్తారు కదా కీటో డైట్ అని అలాగా, అప్పుడు కూడా ఇలాంటివన్నీ చేసుకొని తినొచ్చండి. చాలా హెల్తీ కదా! మంచిగా ఫుల్ అయిపోతాయండి. ఒకటి 2 తినంగానే మన టమ్మీ ఫుల్ అయిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా యూస్‌ఫుల్ అనమాట. ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్. కంగారు పడకండి. ఒకసారి రాకపోతే అయ్యో రావట్లేదు అని ఫీల్ అవ్వకండి. ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే అదే వచ్చేస్తుంది. అది మళ్ళీ ఒత్తుకోవడంలోనే ఉంటుంది అంతే. మీకు కావాలంటే ఇక్కడ నేను బటర్ పేపర్ మీద నేను ఒత్తేసుకుంటున్నాను. మీరైతే ఏదైనా క్లాత్ తీసుకొని తడి క్లాత్‌ని తడిపేసి పిండేసి అది దాంటి మీద కూడా చేసుకోవచ్చు. అప్పుడు కూడా తొందరగా వచ్చేస్తాయి.
ఇలా నాకు అలవాటైపోయింది. జొన్న రొట్టెలు కానీ, రాగి రొట్టెలు కానీ నేను ఇలాగే బటర్ పేపర్ మీద చేస్తూ ఉంటాను. కావాలంటే చపాతీలో రోలర్‌తో కూడా ఒత్తేసుకోవచ్చు. బట్ అంతా ప్రాక్టీస్ అండి. ప్రాక్టీస్‌తోనే అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి రావు, ఒక్కోసారి ఇరిగిపోతున్నాయి అంటారు. బట్ ఇట్స్ ఓకే అండి. దానికోసం కంగారు పడక్కర్లేదు. ట్రై చేయడమే అంతే. చూస్తున్నాం కదా, కొంచెం కాల్చుకున్న తర్వాత నూనె కూడా వేసుకొని కాల్చుకోవాలి. అటు ఇటు 2 వైపులా కాల్చుకోవాలి. స్లో ఫ్లేమ్‌లో కాల్చుకోండి. ఎప్పుడు కూడాను హై ఫ్లేమ్ పెట్టేసి కాల్చకండి. హై ఫ్లేమ్‌లో తొందరగా కాలిపోతాయి కానీ లోపల ఉడకదు. అందుకని ఎప్పుడు స్లో ఫ్లేమ్‌లో చిన్న మంట మీద కాల్చుకోండి రొట్టెలు. ఎందుకంటే మనం లోపల అన్ని వెజిటేబుల్స్ అలాగే నట్స్ అన్నీ వేసాం కదా, అవన్నీ కూడా మంచిగా ఉడకాలి కాబట్టి స్లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్‌లో. అంతేగాని ముందుగా పెద్ద పొయ్యి మీద పెట్టేస్తే బాగా పైనంతా కాలిపోతాయి కానీ లోపల ఉడకవు. పచ్చంతా అలాగే ఉంటుంది. కొంచెం టైం పడుతుంది అంతే అండి. బట్ మంచిగా తొందరగానే అవుతుంది. ఇది మన గోధుమ పిండి రొట్టెల్లాగా చపాతీలు చేసినట్టు రౌండ్‌గా వచ్చేసేవండి. కొంచెం మరి గ్లూటెన్ ఫ్రీ కాబట్టి ఇలాగే వస్తాయి. జొన్న రొట్టెలైనా సరే, ఈ రాగి రొట్టెలైనా సరే. మీకు కావాలంటే షేపులు కావాలంటే మంచిగా ఏదైనా రౌండ్ ప్లేట్స్ ఉంటాయి కదా, వాటితో ఇలా రౌండ్‌గా చేసేసుకొని ఆ కార్నర్స్ అన్నీ తీసేసి అలా కూడా కాల్చుకోవచ్చు ఇష్టమైతే. చూస్తున్నారు కదా, ఓన్లీ జొన్నపిండి కాబట్టి ఇలాగా వచ్చేస్తాయి అన్నమాట. మంచి టేస్టీగా రెడీ అయిపోయినాయి. చూస్తున్నారు కదా మీరు రొట్టెల్ని. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Bye bye.